అందరికీ నమస్కారం. ఈరోజు మన స్టోరీ 'ఓ కాకి చెప్పిన కథ'. కాకి ఇలా చెప్తోంది. ఆ రోజు ఆదివారం. జోరున వాన. బంగాళాఖాతంలో వాయుగుండమట. ఎవరో ఇద్దరు చెట్టు కింద మాట్లాడుకుంటుంటే విన్నాను. పిల్లలేమో ఆకలి అంటున్నారు. కర్మ కాకపోతే ఈరోజే చెత్తకుండీలో ఏమీ దొరకని పరిస్థితి. ఒక పక్క పిల్లల్ని చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. మనకు దెబ్బ తగిలితే ఓర్చుకునే శక్తి మన శరీరానికి ఉండొచ్చేమో గాని, మనం ప్రేమించే వాళ్ళకి దెబ్బ తగిలితే ఓర్చుకునే శక్తి మన మనస్సుకు ఉండదు కదా! అందుకే వాటి కోసం ఏమైనా తేవడానికి గాల్లోకి ఎగిరాను. ఎదురుగాలికి ఎగరలేక రెక్కలు అలసిపోతున్నాయి. ఆకలి కేకలేస్తున్నా పిల్లల పరిస్థితి ఏంటి అనే ఆలోచనలో పెరిగిపోతున్నాయి. వాన చినుకులు విసిరిన రాళ్లలా శరీరాన్ని తూట్లు చేస్తున్నాయి. కాసేపు అలసట తీర్చుకుందామని ఇంటి ముందున్న మామిడి చెట్టు మీద వాలాను. సరిగ్గా సమయం మధ్యాహ్నం 12:45. నా అదృష్టం కొద్దీ అప్పుడే ఆ చెట్టు ముందు ఉన్న ఇంట్లో భోజనానికి కూర్చుంటున్నారు. వాళ్ళు తినేదాకా ఉంటే కనీసం 4 మెతుకులైనా చేతులు కడిగేసిన కంచాల్లో దొరక్కపోవా అని నా ఆశ. ముందు పచ్చడి, తర్వాత కూర, ఆ తర్వాత సాంబారు, చివరిగా పెరుగు. ఇది వాళ్ళ మెను. మొత్తం నలుగురు. ఒక ముసలి వ్యక్తి, ఒక 70 ఏళ్ల వరకు ఉంటాయి. పాపం అతని కంచంలో మాత్రం అన్నం ఎర్రటి రంగులో మామిడి పచ్చడి వేసి ఉంది. అమ్మా, తాతయ్యకి కూర వెయ్యొచ్చుగా అని ఆ పెద్దాయన పక్కనున్న చిన్నపిల్లాడు అన్నాడు. వాడు అలా అనగానే ఆ పిల్లాడికి ఎదురుగా ఉన్న వాళ్ళ అమ్మ, ఏంట్రా వేసేది? నోరు మూసుకొని తిను. తిండి పెట్టడమే ఎక్కువ. దేవుడు కొంతమందిని తీసుకుపోకుండా భూమికి భారంగా ఎందుకు ఉంచుతాడో అర్థం కాదు. కూరలు కావాలంట, కూరలు ఎక్కడి నుంచి వస్తాయి అని అంది కళ్ళు పెద్దవి చేస్తూ. ఆమెనలా చూసి వారితో సంబంధం లేని నాకే భయం వేసింది. ఇంకా ఆ పిల్లోడెంత? అక్కడ అంత జరుగుతున్నా ఆ పిల్లవాడి నాన్న మాత్రం ఏమీ పట్టినట్టు, ఏమే ఇంకొంచెం సాంబార్ పోయి అని పోయించుకొని తింటున్నాడు. పాపం ఆ పెద్దాయనకి అన్నం కలుపుకోవడానికి కూడా చేతుల్లో బలం లేదు. అయినా సరే బాగా ఆకలేస్తుందనుకుంటా. త్వరగా అన్నం కలుపుతున్నాడు వణుకుతున్న చేతులతో. మొత్తానికి కలిపేశాడు. ఆత్రంగా ఒక ముద్ద తీసి నోట్లో పెట్టుకున్నాడు. వెంటనే నీళ్లు తాగాడు. బాగా మంటగా ఉందనుకుంటా. కంట్లో నుంచి నీళ్ళొచ్చాయి. ముఖం ఎర్రగా మారిపోయింది. ఎదురుగా ఉన్న నెయ్యి వైపు చూశాడు. కానీ అడగడానికి ధైర్యం చాలట్లేదు అనుకుంటా. అలాగే ఉండిపోయాడు. అయ్యో, ఎంత దారుణం! పాపం పెద్దాయన. వాళ్ళు తినడం అయిపోయింది. అందరూ లేచారు. ఆ పెద్దాయన కూడా చెంబులో నీళ్లు మొత్తం తాగేసి లేచి బయటకు వచ్చి చుట్టూ చూశాడు. అప్పుడాయనకి నేను కనపడ్డాను. నా దగ్గరికి వచ్చి నా ముందు ఆ అన్నం పడేశాడు. ఒక్క క్షణం నా కంట్లో నీళ్లు తిరిగాయి. పెద్దాయనా, నీ ఆకలి తీరకపోయినా నా ఆకలి తీరుస్తున్నావు. నీ రుణం ఎలాగైనా తీర్చుకుంటా అని మనసులో అనుకొని నేను కొన్ని మెతుకులు తిని, కొన్ని మెతుకులు గొంతున బట్టి గూటికి చేరి పిల్లల ఆకలి తీర్చాను. సరిగ్గా 26 రోజుల తరువాత అనుకుంటా. ఎప్పటిలాగే వేట కోసం ఏటి మీదుగా వెళ్తున్నా. ఏటి ఒడ్డున ఎవరో ఎవరికో పిండం పెడుతున్నారు. కాస్తంత తినడానికి ఏమైనా దొరక్కపోదా అని అక్కడ వాలాను. ఎదురుగా ఉన్న ఫోటోని చూసి ఆశ్చర్యపోయాను. అది నా పిల్లలు ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టిన పెద్దాయన. ఒక్క క్షణం గుండె బరువెక్కింది. విషాదంతో రెక్కలు దిగజారిపోయాయి. అయ్యా, పిండం పెట్టి కాకుల్ని పిలవండి. మీ నాన్నగారు వాటి రూపంలో వచ్చి తింటారు అని పూజారి గారు చెప్పారు. ఒక పెద్ద కంచాన్ని పెద్దాయన కొడుక్కి ఇస్తూ. ఆ కంచాన్ని చూడగానే నాకు ఆశ్చర్యం ఆకాశాన్నంటింది. నల్లటి నా ముఖం తెల్లబారిపోయింది. ఎందుకంటే ఆ కంచంలో
పంచభక్ష పరమాన్నాలు ఉన్నాయి. వారిని మనుషులు, మీరేం మనుషులురా బాబు! బ్రతికున్నంతకాలం బ్రతకడానికి పెట్టకుండా, చచ్చిన తర్వాత బ్రతికించడం కోసం పెడుతున్నారా? బ్రతికినంతకాలం రాబందుల్లా పీక్కు తిని, చనిపోయాక పంచభక్ష పరమాన్నాలు పెడుతున్నారా? విసిరేసింది తినడానికి కాకుల్ని పిలుస్తున్నారా? ప్రాణం ఉన్నంతకాలం పెద్దాయన కప్పుకోడానికి కండువా కూడా ఇవ్వకుండా, పోయాక కట్టుకోడానికి పట్టు పంచ పెట్టారా? ఛీ, వీళ్ళ బ్రతుకు! పాపం ముసలాయన్ని బ్రతికినంతకాలం దినదిన గండంగా బ్రతికేలా చేసి, ఇప్పుడు ఏమీ తెలియని అమాయకుడిలా ఫోటోకి దండం పెడుతున్నాడు. అసలు వీణ్ణి నా ముక్కుతో పొడిచి పొడిచి చంపాలి. ఏరా, ఇంటి చెట్టు మీద వాలితే ఈసడించుకున్న ఈ కాకిలో ఈరోజు మీ నాన్నని చూసుకుంటావా? ఎంగిలి మెతుకులు వేయడం కూడా అనవసరం అనుకున్న కాకి పరమాన్నం తినడానికి కావలసి వచ్చిందా అని మనసులో వాడిని తిట్టుకుని వెంటనే గాల్లోకి ఎగిరాను. చుట్టూ ఉన్న నా కాకుల స్నేహితుల దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పి ఆ పిండాన్ని ఎవరూ తినొద్దని చెప్పాను. అందరూ సరేనన్నారు. గంట 2 గంటలు అలా గంటలు గంటలు గడుస్తూనే ఉన్నాయి. పిండం తినడానికి ఒక్క కాకి కూడా రావట్లేదు. చుట్టూ ఉన్న జనాల్లో అనుమానం మొదలైంది. బ్రతికున్నంతకాలం ఆయన్ని బాగా చూసుకోలేదేమో, అందుకే ఇప్పుడు తినడానికి రావట్లేదు అని ఒకడు, ఉన్నన్ని రోజులు బాధలు పెట్టి ఉంటారు, అందుకే ఆయన రావట్లేదు అని ఇంకొకరు. నేను రోజూ చూసేవాడిని, అన్నం కూడా సరిగ్గా పెట్టేవాళ్ళు కాదు, అందుకే ఇప్పుడు రావట్లేదు అని మరొకరు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అది విని ఫోటో ముందు కూర్చున్న ముసలాయన కొడుక్కి తల తీసేసినట్టు అనిపించింది. అలాగే ఉండిపోయాడు. పరువు పోయినట్లయింది. ఏదో కోల్పోయినట్లు అనిపిస్తుంది అతడికి. నా బిడ్డల ఆకలి తీర్చినందుకు ఆ పెద్దాయన రుణం ఇలా తీర్చుకున్నాను. ఈరోజు ఒక మంచి పని చేశా అనిపించింది. అలా అనుకుంటూ గర్వంగా గాల్లోకి ఎగిరాను. చూశారు కదండి, ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.